భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబంలో ఏ పని చేయలేని వృద్ధులకి, అదేవిధంగా భర్తను పోగొట్టుకున్నటువంటి వితంతువులకి, వికలాంగులకి పింఛను ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా నాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒక పేరుతో అమలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాదు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు 200 ఇస్తున్నట్టు పెన్షన్ని 3000కి చేయటమే కాకుండా అర్హులందరూ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది 2014-19 మధ్య. తదుపరి అధికారులకు వచ్చినటువంటి వైసీపీ 1000 రూపాయలు పెంచుతామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి దశల వారీగా 250 రూపాయలంతా పెంచుకుంటూ పోయి 3000 చేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధులకి, వికలాంగులకి ఇస్తున్న పెన్షన్ని 4000కి, వికలాంగులకి ఇస్తున్న పెన్షన్ని 6000కు పెంచడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా వృద్ధులకి, వితంతువులకి 4000 రూపాయలు, వికలాంగులకి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అందరికంటే ఎక్కువ పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే. అంతేకాకుండా ఈ పెన్షన్ పథకానికి సంబంధించి 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక కుటుంబంలో ఎవరైనా సరే పురుషుడు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉండి అతను చనిపోతే పక్క నెలలోనే వారి భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చే విధంగా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసి చూపించింది. అయితే ఆ తదుపరి 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మూలపడేసింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినప్పటికి కూడా వారి భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకుండా వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టేసిన పరిస్థితులు మనం చూసాం. దాదాపుగా 1,00,000 మందికి పైగా తన భర్త చనిపోయి పెన్షన్ పొందుతూ భర్త చనిపోయితే వారికి వితంతు పెన్షన్ రావాల్సి ఉంటే దాదాపుగా 1,00,000 కుటుంబాలకి పెన్షన్ రాకుండా వైసీపీ ప్రభుత్వం ఆగిపోవటం మనం చూసాం. అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో 2024 డిసెంబర్ నెలలో ఒక నిర్ణయం తీసుకున్నారు. 2024 నవంబర్ 1వ తేదీ నుంచి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ చనిపోతారో పురుషుడిగా ఉండి వారి భార్యకి పక్క నెలలోనే వితంతు పెన్షన్ ఇచ్చే పథకానికి మళ్ళా శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే నవంబర్ నెలలో చనిపోయిన వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులకి, వారి భార్యలకి డిసెంబర్ 1వ తేదీన వితంతు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి 4 నెలల పాటు అందరూ కూడా చనిపోయిన వారందరూ కూడా పక్క నెలలు ఇస్తున్న పరిస్థితులు మనం చూసాం. అయితే చాలామంది విజ్ఞప్తులు చేసిన తర్వాత, ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఈ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలామంది ఆ కుటుంబంలో పెన్షన్ పొందుతూ చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క భార్యలకు వితంతు పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా వితంతు పెన్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనేక మంది వినతులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ రాష్ట్రంలో 2023 డిసెంబర్ 1 నుండి 2024 అక్టోబర్ 31 తేదీ మధ్య ఎవరైతే చనిపోయి ఉంటారో వారి కుటుంబ సభ్యులకి, అంటే వారి భార్యకి వితంతు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 8,785 మంది అర్హత సాధించారు. వారందరికీ కూడా వచ్చే నెల 1వ తేదీ నుంచి పెన్షన్లు, వితంతు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల చాలామందికి పెన్షన్ రాని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కుటుంబంలో వృద్ధాప్య పెన్షన్ వస్తూ పురుషులుగా ఉండి చనిపోయిన వారికి, వారి భార్యకి వితంతు పెన్షన్ ఇవ్వని పరిస్థితులు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని 89,785 మందికి
ఈరోజు పెన్షన్ ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు. మిగిలిపోయిన వారు కూడా రాష్ట్రం మొత్తం మీద ఇంకొక 5,000 మంది నుంచి 10,000 మధ్య ఉంటారు. 2023 డిసెంబర్ 1కి ముందు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా వితంతు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.